బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ బెండి తీసే కార్యక్రమం వేగవంతమైంది. లక్షల మంది ప్రజల బలహీనతతో ఆడుకున్న దుర్మార్గానికి చెక్ పెట్టే ఆపరేషన్ స్టార్ట్ అయింది. కామన్ మ్యాన్ చేస్తే అది ప్రమోషన్ ఎందుకు అవుతుంది చెప్పండి? నిజమే కదా. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వెనుక ఉంది కూడా సెలబ్రిటీలే. సినిమా స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తమ ఇమేజ్ని, క్రేజ్ని వాడుకొని లక్షల కుటుంబాలకు అప్పులను, ఆత్మహత్యల్ని పరిచయం చేస్తున్నారు. వీళ్ళంతా డబ్బు కోసం ఎలాంటి గడ్డి తినడానికైనా రెడీ అని నిస్సిగ్గుగా చాటుతున్నారు. స్టార్స్, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో ఉన్న చీడ పురుగుల్ని ఏమనాలి, ఏం చేయాలి? వీళ్ళంతా స్టార్స్ కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న చీటర్స్. దీనిపైనే వాల్చి మ్యాగజైన్ స్టోరీ. ఒక్కో సినిమాకి కోట్ల రూపాయల రెన్యూమరేషన్ తీసుకుంటున్నారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు, జీవితం తలకిందులైనట్లు అల్లాడిపోతారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. ఒక్క రీల్కి వ్యూస్ రాకపోతే తెగ హైరాణ పడిపోతారు. అలాంటిది ఇంత డబ్బు సంపాదిస్తూ కూడా బెట్టింగ్ యాప్లు విసిరేసే చిల్లరకి కక్కుర్తిపడి లక్షల కుటుంబాల్లో చీకట్లు నింపుతున్న వీళ్ళందరినీ ఏం చేయాలి? బెట్టింగ్ యాప్స్తో లక్షలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇలాంటి పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డాయి. అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ తమను అభిమానించిన పాపానికి వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ కుటుంబాల్ని శపిస్తున్నారు దుర్మార్గులు. ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోన్న సాంకేతిక భూతాల్లో ఒకటి ఈజీ మనీ మీద ఆశ. అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన. ఇవే బెట్టింగ్ యాప్స్ బలాలు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ని సామాన్యుల దగ్గరికి తీసుకువెళ్తోంది మాత్రం వాటి నిర్వాహకులు కాదు. ఆ దుర్మార్గాన్ని తమ భుజాన వేసేసుకుంటున్నారు సినిమా స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. బెట్టింగ్ యాప్స్ ప్రజల జీవితాలతో ఆడుకుంటుంటే తమ ఇమేజ్ ని, క్రేజ్ ని ఉపయోగించి లక్షల మందిని బెట్టింగ్ యాప్స్ కి బలి చేస్తున్నారు ఈ సెలబ్రిటీలంతా. వెన్నులో వణుకు పుట్టించే విషయమేంటో తెలుసా? కేవలం 2024 సంవత్సరంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి 1000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో వేల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న వాళ్ల సంఖ్య లక్షల్లోనే ఉంది. ఇంత దారుణంగా బెట్టింగ్ యాప్స్ ప్రజల ప్రాణాలతో, వాళ్ల కుటుంబాలతో చెలగాటం ఆడుతుంటే ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ తరించిపోతున్నారు మన సినీ స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రణీత, అనన్య నాగళ్ళ. వీళ్లంతా కేవలం స్టార్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్స్ కి తమ అభిమానులను బలి చేస్తోన్న వాళ్లు కూడా. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ, కోట్లాది రూపాయల ఆస్తులు పోగేసుకుంటూ బెట్టింగ్ యాప్స్ విసిరేసే చిల్లర కోసం సినిమా స్టార్స్ లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేసే మహమ్మారులకు సహకరిస్తున్నారంటే వాళ్ళని ఏమనాలి? విజయ్ దేవరకొండ యూత్ లో విపరీతమైన ఇమేజ్ ఉన్న హీరో. ఒక్కో సినిమాకి కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే కథానాయకుడు. సినిమాలు కాకుండా అనేక కంపెనీలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అంతకన్నా ఎక్కువ మొత్తంలోనే డబ్బు సంపాదిస్తున్నారు. అయినా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ అభిమానులను నిండా ముంచేస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? దగ్గుబాటి రానా హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా. రామానాయుడు స్టూడియోకి వారసుడు. ఇటు నటన, అటు వ్యాపార ప్రకటనలు, ఒకవైపు టీవీ షోస్, మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్పెషల్ షోస్. 4 చేతుల లెక్కలేనంత సంపాదన. అయినా బెట్టింగ్ యాప్స్ ని భుజాన వేసుకుని తిరుగుతున్నారు. వాటిని తెగ ప్రమోట్ చేస్తూ మందిని ముంచేస్తున్నారు. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. ఇది హైదరాబాద్ లోని రానా ఫుడ్ స్టోరీ. ఈ కనిపిస్తోంది ఆయన ఫుడ్ స్టోర్ లో పెట్టిన ఒక పుట్టగొడుగు. అత్యంత విలువైన, అరుదైన ఈ పుట్టగొడుగుని త్వరలో వేలం వేయనున్నారు. దీని ధర కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే. రానా ఫుడ్ స్టోర్ లో దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శనకి పెట్టారు. ఇదంతా ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకంటే 5 లక్షల రూపాయల పుట్టగొడుగుని విక్రయించే రేంజ్ లో ఫుడ్ స్టోర్ నడిపే ఆర్థిక బలం ఉన్న వ్యక్తి రానా. అలాంటి వాళ్లు కూడా బెట్టింగ్ యాప్లు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి సామాన్య ప్రజలను నిలువునా ముంచే దుర్మార్గంలో భాగస్వాములైపోతున్నారంటే అసలేమనాలి? సినిమా స్టార్స్ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్లకు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరి భరతం పట్టే పని మొదలు పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత సినీ స్టార్స్ కి కూడా నోటీసులు ఇష్యూ చేశారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు, ఈ సెలబ్రిటీలు పదుల సంఖ్యలో ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది కూడా ఇది ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీరు అన్నట్లు చాలా అంటే చాలా డబ్బులు చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏదో చేసుకుని మళ్ళీ ఏం చేస్తున్నారంటే బయట ఏదో నేను సమాజ సేవ చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను చెప్పి అనుకుంటున్నారు. అంతా భ్రమలో. ఎవరు కూడా ఈ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. చాలామంది ఎవరెవరు సోషల్ మీడియాని ఫాలో చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కానీ ఎనీ అన్ఎథికల్ బిజినెస్ కానీ ఇల్లీగల్ బిజినెస్ ప్రమోట్ చేస్తారంటే వాళ్ళ అన్నీ కూడా మీరు అన్ఫాలో కావాలని చెప్పి నేను అందరికీ కోరడం జరుగుతుంది. బెట్టింగ్ యాప్లు అంటే ఏదో ఒక ఆటకి సంబంధించినవి మాత్రమే కాదు. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, రమ్మీ, కసినో, పోకర్ వంటి గేమ్స్తో ఇప్పుడు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముందుగానే ఆటను యాప్లో ప్రోగ్రామ్ చేస్తారు. నమ్మకం కలిగించేందుకు చిన్న మొత్తాలతో ఆటలాడించి లాభాలొచ్చేలా చేస్తారు. తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో అంటే వేలు లక్షలు పెట్టేలా చేసి అవి పోయేలా చేస్తారు. ముందుగా ఆకర్షించడానికి బోనస్లతో ఎరవేస్తారు. ఆ బోనస్తో గేమ్ స్టార్ట్ చేస్తే లాభం వచ్చినట్టుగా చూపించి మళ్లీ డిపాజిట్ చేయిస్తారు. తర్వాత పెట్టిన డిపాజిట్ మొత్తం పోయినట్టు చూపిస్తారు. ఎక్కువ మందిని ఆకర్షించడానికి సినీ స్టార్స్తో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోట్ చేయిస్తారు. వాళ్ల మాటలు నమ్మి అప్పు చేసి ఆస్తులమ్మి లక్షలు పెట్టి డిపాజిట్ చేస్తే క్షణాల్లో మొత్తం పోతుంది. అలానే వాలెట్లో డబ్బులున్నట్టుగా చూపించి మళ్లీ పెట్టుబడి పెట్టిస్తారు. కానీ గేమ్ అయ్యాక డబ్బు తీసుకునేందుకు ప్రయత్నిస్తే మాత్రం రావు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ బెండు తీయడంతో పాటుగా వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల బెండు తీయడానికి కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ రెడీ అయింది. తాము కేవలం ప్రమోట్ చేశామని, అవి ఇంత ప్రమాదకరమని మాకు తెలియదంటూ సారీ చెప్పేస్తే సరిపోదని, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం కూడా వాటిని నిర్వహించినంత నేరమే అని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఒక యాప్ అనేది వాళ్ళకి ఎట్లా చేయాలో తెలిసిన తర్వాత ఒక యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకో యాప్ క్లోజ్ చేస్తారు, ఇంకో యాప్ ఓపెన్ చేస్తారనమాట. అంటే దానికి అనేది లిమిట్ అనేది లేదు. మా దగ్గర కేసు అయింది డెఫాబెట్, కింగ్స్ 11 అట్లాంటి యాప్స్ ఉన్నాయి. అవి ఒకవేళ ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో అవి యూజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు, క్లోజ్ చేస్తారనమాట. కొంతమంది గేమింగ్ సంబంధించి ఇప్పుడు నేను అనుకోండి, నేను అమౌంట్ పెడతాను, ఫస్ట్ నాకు 10,000 అట్లా వచ్చాక నేనేం చేస్తున్నాను 1 lakh పెట్టాను. 1 lakh పెట్టంగానే వాళ్ళు 2 days కి అది మొత్తం క్లోజ్ చేసేసుకుంటారు. విత్ అసలు ఆ యాప్ మనకు కనిపించదు అనమాట. ఆ యాప్ క్లోజ్ చేసుకొని ఇంకోటి సేమ్ వాళ్ళకి ఎట్లాగో అల్గారిథం తెలుసు, అన్ని తెలుసు కాబట్టి ఇంకోటి యాప్ ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడు క్షమాపణలు చెప్తే కాదుగా, గేమింగ్ యాప్స్ వల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు మొత్తం నాశనం అయినాయి కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పినంత మాత్రాన అవి మొత్తం కరెక్ట్ కాలేవు కాబట్టి వాళ్ళ రోల్ను బట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అనేది తీసుకుంటారు. సినిమా స్టార్స్ ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని బెట్టింగ్ యాప్లు విపరీతంగా వాడుకుంటున్నాయి. డబ్బులిస్తే చాలు సమాజానికి హాని కలిగించే వాటిని ప్రమోట్ చేయడానికి రెడీ అంటూ సెలబ్రిటీస్ ముందుకు వస్తుండడంతో వారి ఇమేజ్ ని, క్రేజ్ ని బెట్టింగ్ యాప్స్ పూర్తిగా వాడుకుంటున్నాయి. ఫలానా యాప్లో గేమ్ ఆడి డబ్బులు సంపాదించానని సెలబ్రిటీల చేత తప్పుడు సక్సెస్ స్టోరీలను కూడా బెట్టింగ్ యాప్లు చెప్పిస్తున్నాయి. ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా గేమ్ ఆడాలో కూడా సెలబ్రిటీల చేత బెట్టింగ్ యాప్లు చెప్పిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చివరికి వాళ్లని అప్పుల ఊబిలోకి నెట్టి ఆత్మహత్యలు చేసుకునేందుకు కారణమవుతున్నాయి. ఇవే కాదు, గేమ్ ఆడే ముందే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి వాటిని తమలాంటి చీటర్స్ కి అమ్మేస్తున్నాయి బెట్టింగ్ యాప్లు. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, రకరకాల కోణాల్లో ప్రజలను, ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకుని చివరికి నిలువున ముంచేస్తున్నాయి. ఇలాంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తోన్న టాలీవుడ్ స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కొరడా జొలిపించారు. దాదాపు 25 మందిపై కేసులు పెట్టారు. హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాతో పాటు హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లపై కేసు నమోదు చేశారు. ఇక యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంత్ పై కేసు పెట్టారు. వీరితో పాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ, టేస్టీ తేజలపై కూడా కేసు పెట్టారు. అవసరమైతే సెలబ్రిటీస్ ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తేల్చి చెప్తున్నారు. ఒక్క ఏడాదిలో 1000 మందికి పైగా బెట్టింగ్ యాప్ల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎన్ని వేల కుటుంబాల్లో ఈ బెట్టింగ్ యాప్లు చీకట్లు నింపేశాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దుర్మార్గమైన యాప్లని ప్రమోట్ చేసే వాళ్ళని సెలబ్రిటీస్ అనాలా, లేక ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులు అనాలా అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. మన అన్నో, తమ్ముడో, కుమారుడో లేదో స్నేహితుడో చెడు సావాసాల బారిన పడితే ఏం చేస్తాం? సిగరెట్, మందు లాంటి అలవాట్ల వైపు ఆకర్షితులవుతూ ఉంటే ఏం చేస్తాం? మన వాళ్ళని చెడు స్నేహాలకు దూరంగా ఉంచుతాం. అలాంటి వాళ్ళని కలవనివ్వకుండా చేస్తాం.
వాళ్ళ దైనందిక జీవితం మీద ఫోకస్ పెడతాం. మరలాంటిది లక్షల కుటుంబాల ఉసురు పోసుకుంటున్న బెట్టింగ్ యాప్స్లను పబ్లిక్గా ప్రమోట్ చేస్తున్న వాళ్ళని ఏం చెయ్యాలి? స్టార్స్ ముసుగులో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇమేజ్ మాటున సమాజం మొత్తానికి ఇంతటి ద్రోహం చేసే వాళ్ళని ఏం చెయ్యాలి? వీళ్ళలో ఒక్కరు కూడా నిరక్షరాశిలో తప్పొప్పులు తెలియని వాళ్ళు లేరు. అందరూ బాగా చదువుకున్న వాళ్ళే, ఏది మంచి ఏది చెడు స్పష్టంగా తెలిసిన వాళ్ళే. తమ తమ స్థాయిలను బట్టి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళే. మరీ చండాలమంతా ఎందుకు? ఎందుకంటే ఎవరెలా పోతే నాకేంటి, 4 డబ్బులు వస్తే చాలన్న అత్యంత హీనమైన స్వభావం, కిరాతకమైన బుద్ధి. టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్ల కలకలం సగటు సినీ ప్రేక్షకుడికి మాత్రమే కాదు, తెలుగు ప్రజలకే ఒక రకమైన ఏహ్యభావం కలుగుతోన్న సందర్భం ఇది. సినిమా అంటే స్ఫూర్తి, సినిమా అంటే సృజనాత్మకత, సినిమా అంటే సామాజిక బాధ్యత లాంటి వాటికి ఎప్పుడో కాలం చెల్లిపోయింది. సినిమా అంటే ఇప్పుడు పక్కా వ్యాపారం. దీనిని కూడా సినీ అభిమానులు జీర్ణించుకున్నారు. కానీ తెలుగు సినీ పరిశ్రమ అంటే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే పరిస్థితిని మాత్రం అటు మూవీ లవర్స్ ఇటు కామన్ మ్యాన్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న డ్రగ్స్ కలకలం, నిన్న లైంగిక వేధింపుల అలజడి, ఇప్పుడు ఏకంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ గా వెలిగిపోతోన్న సినీ స్టార్స్ టాలీవుడ్ పరువును బజారుకీడి చేస్తున్నారు. సినీ పరిశ్రమ కేంద్రంగా సమాజంలో జరుగుతోన్న చండాలానికి ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తోడయ్యారు. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అర్థమేంటి? ప్రభావితం చేసేవాళ్ళు అని. చదువు చెప్పే గురువు, ఇంట్లో తల్లిదండ్రులు, ఉన్నత భావాలు గల స్నేహితులు, స్మార్ట్ వర్కింగ్ స్టైల్తో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేసే కొలీగ్. ఇలా జీవితంలో మనకు ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపిస్తూ ఉంటారు. వీళ్లు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ నుంచి బిజినెస్, పాలిటిక్స్ దాకా ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేసేవాళ్లుంటారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం. ఇది కూడా ఓకే. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సోషల్ మీడియా పర్సనాలిటీస్ ని చూడండి. వాళ్ళకి వాళ్లే తమను తాము ఇన్ఫ్లుయెన్సర్స్ గా చెప్పేసుకుంటూ ఉంటారు. ఫ్రిడ్జ్ టూర్లు చేసేవాళ్ళు, మేకప్ కిట్ టూర్ చేసేవాళ్ళు, వెకిలి డాన్స్లు వేసేవాళ్ళు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ పేల్చేవాళ్ళు, స్కిన్ షో చేస్తూ హొయలోలకబోసేవాళ్ళు వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు కేవలం ఎంటర్టైనర్స్ మాత్రమే, జస్ట్ సోషల్ మీడియా ఎంటర్టైనర్స్ అంతే. ఇదిగో ఒకసారి వీడియో చూడండి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. విన్నారుగా, సోషల్ మీడియా ఎంటర్టైనర్ సుప్రీత తాను బెట్టింగ్ యాప్ ని తెలియక ప్రమోట్ చేశానని క్షమాపణ చెప్పింది. ఇది క్షమాపణ చెప్పే విధానమా? ఇది క్షమాపణ కోరే తీరా? వీళ్ల మాట విని బెట్టింగ్ యాప్ల్లో లక్షలకు లక్షలు పోగొట్టుకుని రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ల మాట విని బెట్టింగ్ యాప్లకు బలైపోయి సర్వం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి దారుణానికి సంబంధించి సోషల్ మీడియా ఎంటర్టైనర్ సుప్రీత క్షమాపణలు చెప్పిన విధానం చూశారుగా. ఏమన్నా పశ్చాత్తాపం తనలో కనిపిస్తోందా? తమ రీల్స్ కి లైక్స్ కొట్టేవాళ్లు, అభిమానించేవాళ్లు, ఫాలో అవుతూ ఫాలోవర్స్ సంఖ్యని విపరీతంగా పెంచేసి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చేవాళ్లంటే వీళ్ళకి ఇంత లోకువా? మరో సోషల్ మీడియా ఎంటర్టైనర్ యాంకర్ విష్ణుప్రియ ఏకంగా 15 బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిందట. స్వయంగా తానే ఈ విషయాలను విచారణలో పోలీసులకు తెలిపింది. ఒక్కో యాప్ నుంచి దాదాపు 90,000 రూపాయల ఆదాయం విష్ణుప్రియకి వచ్చిందట. విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ ని సీజ్ చేశారు. సినీ స్టార్స్, సోషల్ మీడియా ఎంటర్టైనర్స్ కి చాలా త్వరగా ఆకర్షితులయ్యే యువత భారీ సంఖ్యలోనే బెట్టింగ్ యాప్స్ బారిన పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి జోలికి పోవద్దు. ప్లస్ అదేవిధంగా మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏమాదిరి అటిట్యూడ్నల్ చేంజ్ వచ్చిందా, వాళ్ళు ఏమాదిరి డబ్బులు పోగొట్టుకుని డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారా, లేదంటే బయట కూడా ఏం చేస్తున్నారు, బయట ఏమాదిరి అప్పులు చేసుకుంటున్నారా, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఎంటర్టైనర్స్ పోలీసులకు ఇస్తున్న సమాచారం సరైంది కాదన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఒక్క యాప్ ని ప్రమోట్ చేసినందుకు సోషల్ మీడియా ఎంటర్టైనర్స్ కూడా లక్షల్లో బెట్టింగ్ యాప్ల నుంచి వసూలు చేశారని, కానీ చాలా తక్కువ తీసుకున్నట్టుగా పోలీసులకు చెప్తున్నారని పరిశీలకులు చెప్తున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ, రానా, ప్రణీత, మంచు లక్ష్మి లాంటి స్టార్స్ కూడా బెట్టింగ్ యాప్లు ఇచ్చే చిల్లరకి కక్కుర్తిపడి తమ అభిమానులను బలిపెట్టడం మీద అటు ఇండస్ట్రీలోనూ సీరియస్ డిస్కషన్ సాగుతోంది. స్టార్ హీరోలైనా సెలబ్రిటీలైనా ఎవ్వర్నీ వదిలేది లేదంటోన్న పోలీసులు ముందు ముందు ఎవరెవర్ని విచారిస్తారు, ఎవరెవర్ని అరెస్ట్ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. తెలిసి తెలియకుండా బెట్టింగ్ యాప్లని ఒకసారి ప్రమోట్ చేయడం కాదు, రోజుల పాటు, నెలల పాటు, కొందరైతే సంవత్సరాల పాటు ప్రమోట్ చేశారు. ఊహించని లాభాలు వస్తాయని నమ్మించి ఊదరగొట్టి లక్షల కుటుంబాల్ని నిలువునా ముంచేశారు. ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోవడంతో ఏదో తెలియక చేశాం, తప్పైపోయింది, సారీనే అంటూ క్షమాపణ వీడియోలతో సోషల్ మీడియాని ఊదరగొట్టేస్తున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఇంతగా ఎందుకు చెలరేగిపోతున్నాయి? దేశంలో కోట్ల సంఖ్యలో బాధితులు ఉన్నా ఎందుకు బెట్టింగ్ యాప్స్కి చెక్ పెట్టలేకపోతున్నాం? బెట్టింగ్ యాప్స్ బెండు తీసే క్రమంలో ఎదురవుతున్న అడ్డంకులేంటి? భారత్లో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ భారీ వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. దీంతో పుట్టగొడుగుల్లా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధంపై ఒకే తరహా విధి విధానాలు లేవు. రాష్ట్రాల వారీగా చట్టాలు వేర్వేరుగా ఉండడం బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు కలిసొస్తోంది. గ్యాంబ్లింగ్, గేమింగ్ చట్టాలకు ది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867, 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం సైబర్ నేరాలకు కొంత అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ గేమింగ్ పై నిషేధం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకుని ఈ యాప్స్ నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. గోవా, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొన్ని ఆన్లైన్ గేమింగ్స్ పై నిషేధం లేదు. 2017లో వచ్చిన గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉంది. 1974లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ కు సవరణ చేసి ఏపీలోనూ 2020 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం విధించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ నిషేధం అమల్లో ఉంది. అలాగే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఫ్యాంటసీ గేమ్స్ పై నిషేధం లేదు. కానీ ఏపీ, తెలంగాణలో వాటిపై నిషేధం ఉంది. బెట్టింగ్ యాప్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి దేశవ్యాప్తంగా ఒకే తరహా నిబంధనలు రూపొందిస్తే మరింత సమర్థవంతంగా బెట్టింగ్ యాప్స్ ని అరికట్టొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉంది, కానీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లేదని, తాము నిషేధం లేని రాష్ట్రాల కోసం ప్రమోట్ చేశామని సోషల్ మీడియా ఎంటర్టైనర్స్, సినీ సెలబ్రిటీస్ చెప్తున్నారు. అయితే ఇలాంటి కుంటి సాకులు చెప్పి తప్పించుకోలేరని, నేరం నిరూపణ అయితే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఖాయమని న్యాయవాదులు చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ మిగతా రాష్ట్రాల్లో లీగల్గా ఉన్న యాప్స్ని మీరు ప్రమోట్ చేస్తే మరి అది ఆ లాంగ్వేజ్లో మీరు ప్రమోట్ చేసుకోవాలి. అంతేగాని తెలుగులో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అందులో మీరు ఏమైనా పెద్ద పాన్ ఇండియా స్టార్సా? మీరు ఆ తెలుగు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సేగా మీరు తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా. క్లియర్గా మీవన్నీ అక్కడ క్లియర్గా తెలుస్తున్నాయి. అక్కడ ఎండోర్స్మెంట్స్ తెలుగులో క్లియర్గా మాట్లాడుతున్నట్టు. మరి తెలుగులో మాట్లాడుతూ నార్త్లో ఎక్కడో లీగల్గా ఉన్నది, ఇక్కడ బ్యాన్ అయిన యాప్ని మీరు ఇక్కడ తెలుగులో మాట్లాడుతూ ఇక్కడ ప్రమోట్ చేస్తే, ఇక్కడ ఇల్లీగల్ అయిన యాప్ మరి ఇక్కడ మీరు తెలుగులో ప్రమోట్ చేస్తుంటే అది లీగలే కదా. అది లీగల్ ఎలా అవుతుంది? మీరు ఆ కుంటి సాకులతో మీరు తప్పించుకోవడం లేదు. ఖచ్చితంగా దాని ప్రకారంగా మీరు ప్రాసిక్యూట్ అవ్వాల్సిందే. మీకు శిక్షలు కూడా పడతాయి దాని ప్రకారంగా. ఇప్పుడు ఇలాంటి వాటిలో ఏంటంటే క్రిమినల్ సెక్షన్స్ మీరు పెట్టినా కూడా పెద్దగా ఏంటంటే ఇప్పుడు 318 ఆఫ్ సబ్ క్లాస్ 4 BNS అండ్ నథింగ్ బట్ ఇదివరకు ఐపీసీలో 420 అది ఒక చీటింగ్ కేసు కాబట్టి దానికి 7 ఏళ్ళు ఒకళ్ళు నిరూపితం అయితే 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. అది కొద్దిగా పెద్ద సెక్షన్ అంతే. అట్ ద సేమ్ టైం సెక్షన్ 66G ఆఫ్ IT యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అది కూడా చీటింగ్ కింద వస్తుంది. దాంట్లో 3 ఏళ్ళు జైలు శిక్ష. అది కూడా ప్రూవ్ అయితే అదేమైనా ఫైన్ కాకుండా ఇంకేమైనా పెద్దగా వేద్దాం వీళ్ళ మీద అనుకుంటే. సినీ స్టార్స్ కానీ కొంతమంది సోషల్ మీడియా ఎంటర్టైనర్స్ కానీ ఆ స్థాయిని తేలిగ్గా అందుకోలేదు. నిజమే, దానికోసం చాలా కష్టపడ్డారు. అదే సమయంలో ప్రజలకు కూడా సెలబ్రిటీలకు వచ్చినంత తేలిగ్గా డబ్బులు రావు. సెలబ్రిటీల నెల సంపాదన చాలా మంది ప్రజల జీవితకాల సంపాదన కన్నా ఎక్కువ. అలాంటిది బెట్టింగ్ యాప్లు విసిరే చిల్లరకి కక్కుర్తిపడి తమని అభిమానించి ఫాలో అయ్యే వాళ్ల కుటుంబాల్లో చీకట్లు నింపిన వాళ్లని వదిలిపెట్టొద్దని సామాన్యులు కోరుతున్నారు. అదే సమయంలో బెట్టింగ్ యాప్ల కబంధ హస్తాల నుంచి ప్రజలను కాపాడే విధంగా చట్టాల్లో మరిన్ని మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు.